గాయస్ చూస్తున్నారు కదా, ఇప్పుడైతే ఇక సన్లైట్ అయితే పోతుంది ఆల్రెడీ. ఇక మా బ్రౌన్ గార్డ్ అయితే ఇక్కడ ఆడుతున్నాడు. ఇక ఈరోజు వచ్చేసి అయితే ఇక మా విలేజ్లో బోనాల పండుగ అయితే అయిపోయింది. పోచమ్మ బోనాలు అయితే అయిపోయింది గాయస్, చూస్తున్నారు కదా. ఇక ఇక్కడైతే ఇక మా డాడీ అయితే అక్కడైతే కూర్చున్నాడు మా డాడీ అక్కడ. ఇక బళ్ళు అయితే అక్కడ మేస్తున్నాయి. ఇక మా బ్రౌన్ గార్డ్ అయితే ఇక్కడ ఆడుతున్నాడు. ఇక మా ఫ్రెండ్ కానీ వచ్చేసి అయితే ఇవాళ పక్క సైడ్ వారు అయితే కోస్తున్నారు గాయస్. ఇక బల్లని అప్పుడే వచ్చేసినాయి. బల్లని కట్టేద్దామని చెప్పేసి అయితే వచ్చేసిన బల్లని కట్టేసి ఇక బల్లని అయితే తీసుకోవాలి. చూడండి గాయస్, స్టిల్ లావుని స్కిప్ చేయకుండా చూడండి. ఇక ఇప్పుడైతే ఇక్కడ వరి కోస్తారు మా ఫ్రెండ్ కానీ వాళ్ళది. చూద్దాం. ఇక ఈ పక్కకి ఇప్పుడైతే కోస్తారంట. ఇక నెక్స్ట్ వచ్చేసి అయితే ఇక బల్లు రేపు అయితే ఇందులోనైతే కట్టేయాలి పక్క దాంట్లో. ఇక బల్లకైతే గడ్డి దొరికినట్టే గాయస్. ఇక గడ్డి పెట్టేస్తే ఇక మన వర్క్ అయితే కంప్లీట్ అయిపోద్ది. ఇక మన బల్ల అయితే అక్కడ ఉన్నాయి. ఇక ఒడ్డుకైతే మేస్తున్నాయి బల్ల వచ్చేసి. అరే కొట్రా కొడలతోని దాన్ని. చూస్తారు కదా గాయస్. ఇక ఇప్పుడైతే కోస్తారు మా దోస్తు గారు ఉన్నది. ఇక ఈ పచ్చిగడ్డ అయితే తీసుకొని వెళ్ళాలి బర్రెకు. వాన పడ్డది అప్పుడు చూసినావా? అరే ఆడ గావు పట్టేటప్పుడు వచ్చింది వాన, పెద్ద పెద్ద చినుకులు వచ్చినాయి. ఎప్పుడు మొదలైందో తెలుపగల బాగానే పడ్డారు గావి ఇప్పుడు. ఇంతకుముందు నైట్ 1 అయింది. చూసినావా వీడియో పొద్దున ఇన్స్టాలో? నైట్ అందరూ ఉన్నారు, నీకు అందుకే ఫోన్ చేసిన. ఇంకేమే పడ్డదిరా బాబు, బాణోళ్ళ రాళ్ళ కూడా మీకెళ్ళి వాళ్ళ పొలంలో పడ్డది తెలుసా ఆమె. నాడు 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 నాడు. నాడు గల్లెందుకు కోరుతున్నాడు? నాడు మళ్ళా అంతా గడ్డిలో బోరుతున్నావు.
ఇక బర్ర అయితే మేస్తుంది. ఇక్కడే చీకటి అయితే అవుతుంది, మొత్తం చీకటి అయిపోయింది. మన బర్ర అయితే ఇక్కడ మేస్తుంది. ఇక ఇక్కడైతే ఇక బర్ర అయితే పోస్తారు. ఇక గడ్డ అయితే కట్టుకొని పోవాలి మనం ఇప్పుడు. గుడ్ మార్నింగ్ గాయ్స్. ఇక ఇప్పుడైతే ఇక బర్రెని అయితే తిప్పేస్తున్నా. ఇక నేనైతే నైట్ అయిపోయింది బర్రెని కొట్టుకొచ్చే వరకు అయితే నైట్. ఇక ఇప్పుడైతే తొందరని ఇప్పేసిన బర్రెని అయితే. ఇక నేనైతే వరైతే పోసారు కదా, ఇక అక్కనైతే కట్టేది తీసుకెళ్ళి. ఇక దుడ్డు అయితే ఇక్కడ ఉంది, వచ్చిన తర్వాత దీన్ని అయితే కట్టేస్తా. ఇక ఇప్పుడైతే కుడిది కోసం అయితే ఉరుకుతుంది, చూస్తురుగా. చూస్తుంది కదా, వాటర్ అయితే తాగుతుంది. అదే కుడి అయితే తాగుతుంది. కుడి దాని తర్వాత అయితే కట్టేసిన గ్యాస్. నేను కూడా ఇప్పుడే లేచిన. నైట్ అయితే వర్షం వచ్చింది, బిల్డింగ్ పై నుంచి అయితే కిందికి వచ్చేసిన. ఎందుకు కొడుతున్నావే? Hey, no. Hey, no. Hey. ఆల్మోస్ట్ దగ్గర దగ్గర అయితే వచ్చేసాం. మేము ఆ బ్రౌనీ అని న్యూస్ అయితే కుక్కలు అయితే ఉరుకుతున్నాయి. హడి హడి ఇక పాపం మా బ్రౌనీ అని అయితే అవి ఎంబడవాడి పోయింది. కుక్కనైతే పోయింది మా కుక్క. ఇప్పుడైతే ఈ బర్రెని అయితే కట్టేది. ఈ బర్రెని కట్టేసి వెళ్ళి ముఖం అయితే కడుక్కోవాలి. ఇంక ముఖం అయితే వాడికి కడుక్కోలే నేను. ఇక్కడైతే కట్టేస్తా. ఇక్కడైతే ఈ ఒడ్డుకైతే గడ్డ అయితే ఉంది. ఇక్కడ కట్టేసి ఏదైతే మేస్తుంది మంచిగా.
ఇక బల్లనైతే కట్టేసిన గాయస్, ఇక బల్లనైతే కట్టేసిన, అవి అయితే మేస్తున్నాయి. ఇక ఒకటైతే ఇక్కడ ఉంది, ఇంకొకటి అయితే దాని కింద అయితే ఉంది. ఇక బల్ల కట్టేసి వర్క్ అయితే అయిపోయింది. వెళ్ళి మొహం కడుక్కొని అయితే ఇక టీ అయితే తాగాలి. చూస్తారు కదా, ఇది వచ్చేసి ఇక్కడైతే మేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇదైతే ఇక్కడ మేస్తుంది. ఇక మళ్ళీ అయితే మధ్యాహ్నం వచ్చేసి అయితే మారవాలి, ఇటు సైడ్ అయితే కట్టేయాలి. మనకి ఇక గడ్డికి అయితే బాగానే దొరుకుతుంది, గడ్డి గురించి అయితే టెన్షన్ లేదు గాయస్. ఇక ఇక్కడ ఎక్కడైనా కట్టేయచ్చు మంచిగా. ఇదైతే మంచిగా మేస్తుంది ఇక్కడ, సేమ్ యాస్టీజ్గా ఇది కూడా ఇక్కడ మేస్తుంది మంచిగా. ఇక వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంటికి వెళ్ళి అయితే ఇక మొహం అయితే కడుక్కోవాలి గాయస్. చూస్తారు కదా, ఇదైతే ఇక్కడ మేస్తుంది మంచిగా గడ్డి. ఇక గడ్డి ఎండగానే ఇక గడ్డి కట్టలు అయితే కట్టిపోయాలి గాయస్. ఇక గడ్డి కట్టలు కట్టించి కట్టలన్నీ ఒక దగ్గర వేస్తే ఇక వర్క్ అయితే అయిపోద్ది, మన వర్క్ అయితే టోటల్. ఇక బల్ల వర్క్ అయితే, ఎందుకంటే ముందు వచ్చేసి అయితే ఇక వర్షాకాలం అయితే వస్తుంది. అట్లని చెప్పి అయితే కొంచెం అయితే గడ్డి అయితే ఎక్కువ పెట్టుకోలేకపోయింది సార్. మా అయితే గడ్డి అయితే అయిపోయింది ఇప్పుడు ప్రజెంట్. ఇక టైంకి అయితే ఇక వాళ్ళందరూ కోసేసారు కాబట్టి ఏం కాదు. ఓకే గాయస్, స్టిల్ బ్లాగ్ని లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. ఇంకెవరైనా కొత్త వ్యూవర్స్ వచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి గాయస్. ఇప్పుడైతే ఇంటికి అయితే వెళ్తున్నా, ఇంటికి వెళ్ళి మొహం అయితే కడుక్కోవాలి. పోయినసారి ఈ మామిడి చెట్టుకు అయితే ఘోరంగా కాసినాయి గాయస్ మామిడికాయలు. ఇక ఈసారి వచ్చేసి అయితే అసలు ఒక్క కాయ కూడా కాయలేదు. ఇది ఇయర్ గ్యాప్ ఇచ్చినట్టుంది ఈ మామిడి చెట్టు అయితే, ఇయర్ అయితే కాయలేదు. ఇప్పుడైతే ఇంటికి అయితే వెళ్తున్నా. ఇక ఇంటికైతే వెళ్తున్నా గాయస్. ఇక ఇది వచ్చేసి ఇక లొకేషన్ అయితే బాగుంటుంది ఇక్కడ సైడ్. ఇక మా గల్లీలో మంచిగా చెట్లు అయితే మంచిగా ఉంటాయి. చూస్తారు కదా, మంచిగా ఎండ కొట్టదు ఏమి కొట్టదు రోడ్డుగా అయితే. ఇక పోచం పండుగ అయితే కంప్లీట్ అయిపోయింది గాయస్, పోచం పండుగ కంప్లీట్ అయిపోయింది. ఇక నిన్నటికే లాస్ట్. ఇక ఇది వచ్చేసి ఇక మా పోచమ్మ గుడి ఎప్పుడు వేస్తారో తెలియదు. వర్క్ అయితే మధ్యలోనే ఆగిపోయింది. ఇక ఈ వారి కూడా కోస్తారు గాయస్, ఇది కూడా కోస్తారు. ఇక ఇది కూడా అయిపోయింది. ఇక ఇది కోస్తే ఇక ఇటు ఒక 2 రోజులు అయితే ఇక బర్రెలు అయితే ఉంటాయి. ఇదైతే చిన్నగా కోపిస్తే ఇదైతే గడ్డి ఇక్కడనే సెట్ చేసుకోవాలి. ఈ గడ్డి కూడా ఇక్కడనే పెట్టుకోవాలి. ఇక ఆ గడ్డి అయితే అసలు పైన కోసేసారు. ఇక అదైతే కొంచెం మనకైతే వర్క్ అయితే కాదు అది గడ్డి. ఇక వేరే గడ్డి అయితే కట్టలు అయితే కట్టిపోయాలి. అటు సైడ్ చాలా ఉన్నాయి గడ్డి అయితే. ఇక ఏదన్నా ఒకటైతే కట్టిపోయాలి. ఇక మన ప్లేస్లకి అయితే ఒక బర్రెని తెచ్చి అయితే కట్టేసారు ఇక్కడ. ఇక కట్టేసుకొని నేనైతే రేపైతే కట్టేద్దాం అక్కడ, ఎందుకంటే మనం ఇన్ని రోజులు కట్టేసింది అయితే వేస్ట్ అయిపోద్ది. చూస్తారు కదా, నేనైతే ఎప్పుడు అక్కడ కట్టేసేవాడిని. ఇక ఆ ప్లేస్లో అయితే ఎవరో కట్టేసి ఈరోజు. హాయ్ గాయస్, చూస్తారు కదా ఎండనైతే విపరీతంగా కొడుతుంది గాయస్. ఇక ఇప్పుడు ఇచ్చేసి అయితే ఇక బల్లకైతే కట్టేద్దామని వచ్చిన. ఎండకైతే చూస్తారు కదా ఎట్లా అవుతుందో. ఇక మామూలు కొడుతుంది ఎండ మాత్రం. ఇక వాటర్ అయితే పెట్టాలి, చూస్తారు కదా. ఈ ఎండకైతే మామూలు కొడతలేదు. ఇక తీసుకొని వాటర్ అయితే పెట్టాలి ఇక ఇప్పుడు బల్లరకు. ఇదైతే ఇక్కడ ఉంది, ఇంకోటి అయితే అక్కడ కట్టేసిన. దా 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 హై హై హై
ఉడకటట్టుంది గాయస్ ఇది. ఇక ఇదన్నైతే తీసుకొని వస్తున్నా. ఎండ పాపం బాగా కొడుతుంది. ఈ ఎండాకాలం వస్తే ఇక ఈ బాళ్ళకైతే చాలా ఇబ్బంది. ఇక గడ్డి ఉంటే చెట్టు కిందనైతే కట్టేస్తే బెటర్. ఇక ఇప్పుడైతే వీటిని డైలీ 2 టైమ్స్ ఉంటాయి. ఇక పొద్దున వచ్చి ఇప్పాలి, కట్టేయాలి, మళ్ళీ మధ్యాహ్నం ఇట్లా ఎండ కొంచెం కాగానే వచ్చేసి మళ్ళీ చెట్టు నీళ్ళకైతే కట్టేయాలి. ఇక దాన్ని అయితే చెట్టు నీళ్ళకైతే కట్టేసిన అక్కడ. ఇక దీన్ని అయితే ఈ చెట్టు నీళ్ళకైతే కట్టేస్తా. ఇక ఇది అయితే అక్కడ ఉంది. ఇక ఆ నుండి అయితే తీసుకొని వచ్చేసిన. ఎండ ఘోరంగా కొడుతుంది కానీ ఎవరు బయటకు వెళ్ళకండి. ఇదైతే ఇక నీడకి వచ్చేస్తుంది. ఇక కోసేపు అయితే ఇక పడుకుంటుంది పాపమే. మస్తు కొడుతుంది ఎండ, మాత్రం ఘోరం కొడుతుంది. చూస్తారు కదా, ఇదైతే ఇక్కడ వాటేసిన. ఇక దీనికైతే సలాక కొంచెం కొట్టేస్తే అయిపోద్ది. ఇక దీంతో అయితే సలాక కొట్టాలి. ఇదైతే కొంచెం వాటర్ పెడితేనే అయితే అయిపోద్ది. వాటర్ పెడితే కొద్దిసేపు పడుకుంటే ఇక ఒక 2 అవర్స్ పడుకున్న తర్వాత ఇక మళ్ళీ తీసుకొని కట్టేయాలి అటు గడ్డి ఉన్న దగ్గరనైతే. గాయస్ ఇప్పుడైతే ఇక మోటార్ అయితే పెడుతున్నా. ఇక వాటర్ అయితే పెట్టాలి. ఇక మోటార్ పెట్టడానికి అయితే వచ్చిన. ఇక ఇప్పుడైతే ఇక్కడ వాటర్ అయితే వస్తాయి. ఇక వాటర్ అయితే ఇక మోటార్ అయితే చాలు చేసిన. ఇక వాటర్ అయితే పెట్టాలి. ఎండ మాత్రం ఘోరం కొడుతుంది గాయస్. వాటర్ అయితే వస్తలేవు. ఇదంతా ఇదే ఉంటుంది. ఈ మోటార్ సరిగా పట్టుకోదు. మోటార్ అయితే ఇంకా వస్తలేదు గాయస్. ఇక మోటార్ కోసం అయితే వెయిట్ చేస్తున్నా. వాటర్ వస్తే పోయి వాటర్ అయితే పెట్టాలి. ఇక వాటర్ అయితే ఇంకా అసలు ఓకే వాటర్ అయితే వస్తున్నాయి గాయస్. వాటర్ అయితే వస్తున్నాయి. ఎక్కడైతే ఇక పైప్ తీసుకొని అయితే వెళ్ళాలి. పైప్ తీసుకొని అయితే వెళ్ళి కట్టాలి. వాటర్ అయితే ఆల్మోస్ట్ అయితే ఇక వస్తున్నాయి. ఇక చాలా హీట్ వస్తాయి ఇప్పుడైతే వాటర్. పైప్ అయితే ఇక ఆపేసారు వీళ్ళు ఆల్రెడీ. వస్తున్నాయా?